హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక కొత్త విషయంతో వచ్చాను. ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిల నుంచి వింటున్న ఒక మాట, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అని అంటే, తల్లిదండ్రులతో ఉండాలని అనుకోవట్లేదు, మా తల్లిదండ్రులను చూసుకోవాలి అని అనుకోవట్లేదు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి, అందుకని వాళ్ళు సంబంధం మాట్లాడేటప్పుడే ఫస్ట్ సెకండ్ ఇనీషియల్ ఫోన్ కాల్స్లోనే చెప్తున్నారు ఏమనంటే, మా పేరెంట్స్ చాలా హెల్తీగా ఉన్నారండి, మీరు మా పేరెంట్స్ చూసుకునే అవసరం లేదు అని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు అమ్మాయికి. అంటే నువ్వు వచ్చి మా పేరెంట్స్ చూసుకునే అవసరం లేదు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఈ కాలంలో అబ్బాయిలకి అమ్మాయిలతోటి ఉంది అని అనిపించింది. ఒక 2 డికేడ్ల కింద అయితే అమ్మాయిలని చదివించాలి అని అంటే, అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయి సంసారం చేయాల్సిన అమ్మాయి, ఈ అమ్మాయికి మనం ఎక్కువ ఖర్చు చేస్తే అది మనకి లాభం కాదు అని తల్లిదండ్రులు అమ్మాయిలకి చదువులు చెప్పించే వాళ్ళు కాదు. అమ్మాయికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కొంతమంది ఏమో అమ్మాయికి చదువుకి ఇన్వెస్ట్మెంట్ చేసి పెళ్లి చేసేటప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంత బడ్జెట్ మా దగ్గర లేదు అని. కొంతమంది అమ్మాయిని తక్కువ చేసి చూసి అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అబ్బాయికి మాత్రమే చదువు చెప్పించిన కుటుంబాలు చాలా ఎక్కువ. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మాయిలకి కూడా చదువు ఉండాలి అని చెప్పేసి అమ్మాయిలకి అబ్బాయిలకి సరి సమానంగా చదివిపించి, సరి సమానమైన హక్కులు ఇచ్చి, సరి సమానంగా అన్నీ తీసుకొచ్చి, తల్లిదండ్రులు అన్నీ సమకూర్చి, అన్ని ఫీజులు కట్టి, అన్ని బుక్స్ ఇచ్చి, అన్ని ఎడ్యుకేషనల్లో ఏ ఎడ్యుకేషన్ కావాలి అని అమ్మాయి ఇష్టపడితే ఆ ఎడ్యుకేషన్ ఇప్పించి, ఏ యాక్టివిటీస్లో అమ్మాయి ఉండాలి అని అనుకుంటే కోకరికులర్ యాక్టివిటీస్ కానీ, ఇంకా వాలంటీరింగ్, కోఆర్డినేటింగ్, ఆర్గనైజింగ్, ఏవైనా సరే ఏ యాక్టివిటీస్లో అమ్మాయి ఉండాలి, నేను ఇందులో ప్రావీణ్యం సంపాదించాలని ఏది అయితే అనుకుంటుందో దానికి తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కలలని నెరవేరుస్తున్నారు కూడా, అమ్మాయిల కలలని ఎస్పెషల్లీ. ఇప్పుడు అమ్మాయిలు సరి సమానంగా చదువుకొని సరి సమానంగా ఉద్యోగాలు చేస్తూ, ఒక రవ్వ మంచి ఉద్యోగాలే చేస్తూ, కొంచెం ఎక్కువ శాలరీలే సంపాదిస్తూ, ఇప్పుడు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారిపోయాయో, ఎంత అప్డేట్ అయ్యాయో చూడండి. మాకు మా అత్తామామలు ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు, వాళ్ళ కింద నేను చాకిరీ చేసేటటువంటి పరిస్థితి నాకు లేదు, నేను వాళ్ళకి ఇంట్లో వండి పెట్టేటటువంటి సమయం నాకు లేదు, నేను అత్తమామకి చూడను, ఇల్లు క్లీనింగ్ లాంటి రెస్పాన్సిబిలిటీస్ నా మీద పెట్టొద్దు, ఇల్లు బాధ్యత మొత్తం నా మీద వేయొద్దు, పని మనిషిని తీసుకొచ్చి పెట్టు, పని మనిషే చేస్తుంది అని. అందుకని అబ్బాయిలు దాన్ని బాగా డైజెస్ట్ చేసుకొని, ఇప్పుడు అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే, నన్ను చూసుకోవడానికే ఒక అమ్మాయి గతి లేదు, ఇప్పుడు నా తల్లిదండ్రులను కూడా చూసుకోమంటే అసలు ఒక అమ్మాయి ఇంకా నా జీవితంలోకి రాదేమో, నాకు అసలు పెళ్ళి కూడా కాకుండా నేను ఒంటరిగా మిగిలిపోతానేమోనని అబ్బాయిలు ఆలోచించుకొని, మా తల్లిదండ్రులను చూసుకునే అవసరం లేదు నువ్వు అని మాట్లాడే స్థితికి అబ్బాయిలు వచ్చారు. మనకి ఒక 10-20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద వరకు అమ్మాయిలని చదువు చెప్పించడం వ్యర్థం అనేటటువంటి ఆలోచన నుంచి, అమ్మాయిలని చదివించాలి, అమ్మాయిలని తీర్చిదిద్దాలి, అమ్మాయిలను రూపుదిద్దాలి, వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలి అని అనుకున్న పెద్దలకి ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నది ఏంటి? మళ్ళీ మనం తెలివిని, జ్ఞానాన్ని అన్నిటినీ పెంచుకొని చివరికి మనం ఎక్కడికి తీసుకొచ్చామంటే పరిస్థితిని, అమ్మాయిలకి చదివించడం మళ్ళీ వ్యర్థం అనే స్థితికి తీసుకొచ్చినాం అన్నమాట. ఇప్పుడు అమ్మాయిలు చదివించడం అనేది ఎంత ఉత్తమమైన విషయం, దాన్ని ఎంత గొప్పగా అమ్మాయిలు తీసుకుని దాన్ని ఎంత గొప్పగా నిలబెట్టుకునేలాగా ఉండి, చదువులను, ఉద్యోగాలను, కుటుంబాలను, తల్లిదండ్రులను, అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని నిలబెట్టుకునేటటువంటి అమ్మాయి అయి ఉండాలి. కానీ అమ్మాయిల చదువు ఇప్పుడు ఏ డైరెక్షన్ వెళ్ళిపోయింది? మాకు అత్త మామ వద్దు అనే స్థితికి వచ్చింది అమ్మాయి. ఇప్పుడు
నీ హస్బెండ్ అంటే నీలో హాఫ్ పార్ట్, అంటే నువ్వే నీ హస్బెండే నువ్వు, ఇద్దరిని షేర్ చేసుకుంటారు కాబట్టి ఈక్వల్గా. నేను నువ్వు అనేటటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లేదు. ఇప్పుడు నేను నువ్వు అనేటిదే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లేనప్పుడు నా పేరెంట్స్ నీ పేరెంట్స్ అనేటటువంటి భేదభావం ఉండకూడదు అక్కడ. కానీ అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి నీకు అబ్బాయిల పేరెంట్స్ని నేను చూసుకోలేను అనేటటువంటి భేదభావం వచ్చేసింది నీ మైండ్లో, అమ్మాయిల మైండ్లో. ఇప్పుడు అమ్మాయిల మైండ్లో అలాంటి భేదభావం ఒకరి పేరెంట్స్ పైన వచ్చింది అని అంటే అది చివరికి ఎక్కడికి దారి తీస్తుంది? అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూడలేని స్థితికి ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎదిగిపోయింది అని అర్థం. ఇప్పుడు నిజం చెప్పండి, అందరు ఆలోచించుకొని అమ్మాయిలను చదివించడం వ్యర్థమా, లేకపోతే అమ్మాయిలను చదివించడం అనేది సరి సమానంగా ఉండాల్సిన హక్క? మరి మన ఆలోచనలు, అమ్మాయిల ఆలోచనలు ఈ విధంగా ఎందుకు మారుతున్నాయి? దీన్ని మనం ఏ విధంగా నిరూపించాము? అమ్మాయిలను చదివించాలనా, అమ్మాయిలను చదివిస్తే వ్యర్థమనా, ఏం నిరూపించాలనుకుంటున్నాం మనం సొసైటీకి? అందరూ ఒకసారి ఆలోచించండి.